కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. మనం చదివిన ఈ లేఖనాల్లో 3 వచనాలు చదివాం. ఇందులో అండర్లైన్ చేసుకునే మాట ఏంటంటే 8వ వచనంలో 2వ లైన్లో ఒక మాట ఉందండి. నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఈ లైన్లో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నిష్కాపట్యము. కపటముకు ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదము నిష్కాపట్యము. అపొస్తలుడైన పౌలు గారు చాలా పత్రికల్లో నిష్కపటమైన మనస్సాక్షి అని రాయించారు. మొదటి వర్తమానములో మూర్ఖత్వం గురించి మనం ధ్యానించాం. కారణం ఏంటంటే మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందవలనని. మనము రక్షింపబడ్డాము అంటే అర్థం ఏంటంటే మూర్ఖులైన ఈ తరం వారికి వేరైపోయాం. అంటే అంతకుముందు మనం కూడా మూర్ఖులమే. మూర్ఖులైన తరం వారిలో పుట్టి మూర్ఖులుగా జీవిస్తూ మూర్ఖులైన తరం వారికి వేరై రక్షింపబడ్డాము. రక్షింపబడ్డామంటే దాని అర్థం ఏంటంటే మనలో మూర్ఖత్వము ఉందా లేదా? లేదు. కాకపోతే కావాలని మూర్ఖత్వాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. రక్షింపబడిన తర్వాత మూర్ఖత లేని వారిగానే మనల్ని చేశాడు. కానీ సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి, కుటుంబాన్ని బట్టి మనలను మనమే మూర్ఖులముగా చేసుకుంటూ ఉంటాం. మొదటి వర్తమాన తాత్పర్యం ఏంటంటే మూర్ఖత లేని వారుగా జీవించాలని. రెండవ వర్తమానంలో ముఖ్యమైన మాట ఏంటంటే నిష్కాపట్యమునను పులియని రొట్టె. పులుపు లేనిది. అందుకనే మనం చదివిన 6వ వచనంలో మీరు అతిశయపడుట మంచిది కాదు. ప్రతిదానికి మనము అతిశయిస్తూనే ఉంటాం. రక్షణను బట్టి అతిశయిస్తాం. మనకున్న విశ్వాస సమాజాన్ని బట్టి, సంఘ విశ్వాసాలను బట్టి అతిశయిస్తాం. మందిరాన్ని బట్టి అతిశయిస్తాం. మా సంఘం పెద్ద సంఘం అండి, అయ్యి బాబోయ్ ఆదివారం వచ్చిందంటే ఇసుకేస్తే రాలదండి అయ్యగారు అంటారు. అది కూడా దేవుని దృష్టిలో అతిశయమే. ఇవన్నీ కూడా వృధాతిశయాలు. మా పిల్లడండి గోల్డ్ మెడలిస్ట్ అండి, అది కూడా వృధాతిశయమే. అందుకని అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. మరి దేని యందు అతిశయించు నాకు దూరం అవునుగాక అని అడుగుతున్న పౌలు గారు. మనము ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. దేనిని బట్టి కూడా అంటే అతిశయపడ్డం అంటే లోనేమన్నట్టు మనకి ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది. మనకి తెలియకుండానే నాకేంటంటే 4 పిల్లలు, ఇంగ్లాండ్లో ఒకడు, కెనడాలో ఒకడు, యుఎస్ఏలో ఒకటి, సింగపూర్లో ఒకడండి అంటూ ఉంటారు. తెలియని అతిశయము. అతిశయం వెంబడి ఏమొస్తుందండి? అందుకని దానికి ఏమంటారు, పేరు ఏముందండి ఇంకో చోట వాక్యంలో గర్వాతిశయము, వృధాతిశయము. దేవుని అందరి రక్షణ బట్టి తప్ప మరి దేని యందు అతిశయించకూడదు. చదివిన వాక్యంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. అంటే కొంచెము మనం తోడు వేసేటప్పుడు
పుల్లగా ఉన్న పెరుగు చుక్క కానీ మజ్జిగ చుక్క కానీ తోడేస్తే పెరుగు కూడా తేడా వస్తుంది. పెరుగు కమ్మగా ఉండాలంటే కమ్మటి పెరిగే తోడేయాలి. అంటే కొంచెము పులుపున్న, అందుకని వాక్యం ఏమందంటే కొంచెము బుద్ధిహీనత త్రాసును తేలజేయును. విశ్వాసముగా మనలో బుద్ధిహీనత కొంచెమైనా కూడా ఉండకూడదు. లోకలు అంటూ ఉంటారు, ఏంటమ్మా మీరు ఎలా చేశారంటే, ఏం చేస్తాం అయ్యగారు, బుద్ధి గడ్డి తిని అంటూ ఉంటారు. బుద్ధి ఏం చేస్తున్నాడండి? గడ్డి తిని. అందుకని అవివేకులైన ఓ గలతీలారా అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమన్నాడండి? సంఘాన్ని పట్టుకొని అవివేకులారా అన్నారు. ఈవేళ వాక్యం ఏంటంటే, పులిసిన పిండి కొంచెమైనా మనలో ఉండకూడదు. ఈ పులిసిన పిండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం చదివిన వాక్యంలో 8వ వచనంలో, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. పులిపిండి అంటే ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వం. దుర్మార్గంగా ప్రవర్తించేవారు అంటే మంచి మార్గము, దుర్మార్గము, ఇంకేముందండి? దుష్టత్వము. దుష్టుడు అని ఎవరికి పేరుందండి? ఇంకా అపవాది. హామాను గురించి కూడా ఉందని గ్రేస్ గారు చెప్తున్నారు. ఏముందండి ఆ హామాను గురించి? దుష్టుడైన హామాను. కొంతమంది దుష్టత్వం ఎలాగూ వెళ్ళగలుగుతారో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లల్లో దుష్టత్వం ఉంటుందా ఉండదా? ఓ ప్రశ్న. ఉంటుందా? చిన్నపిల్లల్లో దుష్టత్వం ఉంటుంది అన్నవాళ్ళు చేయొద్దండి. దుష్టత్వం ఉండదు అన్నవాళ్ళు చేయొద్దండి. దుష్టత్వం ఉండదు అన్నవాళ్ళు చేయొద్దండి. చిన్నపిల్లల్లో సహితం దుష్టత్వము ఉంటుంది. 100% పిల్లల్లో కూడా దుష్టత్వము ఉంటుంది. మీకు తెలుసు, మీ ఇళ్ళలో బాలుడు సహితము తన నడవడిక మంచిదో శుద్ధమైనదో చెడ్డదో చిన్నప్పుడే చేష్టలో తెలిసిపోద్దంట, చిన్నప్పుడే. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి పిల్లల్లోనే అంత దుష్టత్వం ఉంటే పెద్దోళ్ళలో ఎలా ఉంటుందంటే, ఎంత చెట్టుకు చెప్పండి అంతే గాలి. పెద్ద చెట్టు అనుకోండి, ఎక్కువ దుష్టత్వం ఉంటుంది మన మైండ్ సెట్ని బట్టి. సరే, మనం చదువుకుందాం. మనం చదివిన వాక్యములో పులిపిండి కొంచెమైనా సరే ముద్దంతా కూడా కుటుంబంలో దుష్ట మనస్సాక్షి కలిగిన ఒకళ్ళు ఉంటే కుటుంబం యావత్తు కూడా కొలాప్స్ అయిపోద్ది. కుటుంబంలో దుష్ట మనస్సు ఉన్నవాళ్ళు ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి మనం. కుటుంబాల్లో దుష్టులు ఉంటారు, సంఘాల్లో దుష్టులు ఉంటారు, సమాజంలో దుష్టులు ఉంటారు. మా పెదమాంగారి ఇంటి దగ్గర మంచి దెబ్బ చెట్టు ఉంది. ఇది వరకు మామూలు దెబ్బ చెట్టు కాదు, దాని నిండా దెబ్బకాయలే. మంచి పచ్చడి తయారు చేసేవారు, దాంతో చాలామందికి పంచిపెట్టేవారు ఆ దెబ్బ చెట్టు. ఇలాగే ఆదివారం రోడ్డు వేయడానికని డ్రైనేజ్ తవ్వుతూ, అసలు అది ఆ మొక్క అడ్డే కాదు, వాళ్ళ ఇంటికి రోడ్డు అక్కడ డ్రైనేజీ తవ్వడానికి ఆ దెబ్బ చెట్టుకి డ్రైనేజీ వేయడానికి అడ్డే లేదు. అందులో ఎవడో దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు దగ్గరుండి ఆ చెట్టు తీపించేశాడు. ఆ విషయం లిన్ను, స్టీఫెన్ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఆదివారం మందిరానికి వచ్చారు, ఇంటికి వెళ్ళేటప్పటికల్లా అడ్డు లేనిది. అందుకని మనం ఎప్పుడు కూడా ఇంట లోపల కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏ శబ్దమైనా సరే దుష్టుడు ఆడుకుంటూ ఉంటాడు. తెలియకుండానే మనకు బయట బంతి మొక్క ఉందనుకోండి, అటు ఇటు చూసి లాక్కుపోతాడు. అర్థమైంది మీకు? దుష్టులు. మనలో ఏ రకమైన పులిపిండి కూడా ఉండకూడదు.
ఇంకేమన్నారండి? దుర్మార్గత, దుష్టత్వము. ఈ దుర్మార్గత, దుష్టత్వం ఉంటే గనక మనలో ఏం కలిగి ఉన్నామండి? పులిపిండి కలిగి ఉన్నాము. అందుకనే ఇక్కడ భక్తుడు ఒక ఆయన గురించి ఏమన్నాడంటే, మనం చదివిన అపొస్తలుల కార్యాలు చూద్దాం మాట. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వచనం అండి. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడి వాడని అర్థము. అందుకు చాలు. ఎవరిని ఎదిరించారండి వాళ్ళు? 9వ వచనం చదువుదామండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చాలండి. ఏం పేరండి? ఎలుమా. ఒక అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతిని విశ్వాసాన్ని నుంచి తొలగించాలి అని చాలా ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నించి ఎదిరించాడు. ఎవరిని ఎదిరించాడు? పౌలు, బర్నబాను. అప్పుడు 9వ వచనంలో పౌలు అనబడిన సౌలు. మనము పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండటం వేరు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం. సర్టెన్ టైమ్స్ దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు, అవసరార్థము. అక్కడ అవసరానికి ఇక్కడ పౌలు అనబడిన సౌలు గారిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపారు. ఎందుకు నింపారు? ఇక్కడ 10వ వచనం. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. కపటము అంటే దుష్టత్వము, మూర్ఖత్వము, దుర్మార్గము లోన కలిగి ఉంటాం. పైకి మాత్రం బాగానే ఉంటాం. తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు. అయ్యగారు స్టేజ్ మీద నిలబడి, అమ్మా మరి మీటింగ్స్ వస్తున్నాయి, తలో 1000 మనం ఇంటికి ఒక 1000 వేసుకుంటే మీటింగ్స్ ఘనంగా జరుగుతాయి, దూరదేశం నుంచి దైవజనులు వస్తున్నారు అనేటప్పుడు అని అనౌన్స్ చేస్తాడు. దానినే కపటం అంటారు. మనము ఏమి చేసినా మందిర సమృద్ధి నుంచి చేయాలి, అడుక్కొని చేయక్కర్లేదు. దేవుని కార్యాలు విశ్వాసం ద్వారా జరుగుతాయి. కోటాలకు 1000 రూపాయలండి, క్రిస్మస్కి ఎలాగ తల 500 అండి. ఇదంతా వాక్యానుసారము కాదు. అందుకనే ప్రేమ విందు కలిగినప్పుడు కూడా మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇచ్చిన వాళ్ళు ఎలాగ భోంచేస్తారో ఇవ్వని వాళ్ళు కూడా సహవాసములో అలాగే భోంచేస్తారు. అదే ప్రేమ విందంటే. అవసరార్థం డబ్బులు, అయ్యా నేను పెరుగు వేద్దాం అనుకుంటున్నాండి, ఇదిగోండి 500 పెరుగు ఖర్చు పెట్టండి, స్వీట్ వేద్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా మన గృహంలో కానీ ఇంటిలో కానీ కపటముగా ఉండకూడదు. కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మనము వాళ్ళు అన్నదానికి మ్యారేజ్ కార్డు ఇస్తారు, వెడ్డింగ్ కార్డు, తప్పనిసరిగా రండి అంటారు. మనం ఏమంటామండి? లోపల కార్డు ఇవ్వడానికి లోపలికి వచ్చినప్పుడే డిసైడ్ అయిపోతాం వెళ్ళకూడదని. వాడు గేటు కొట్టి లోపలికి వచ్చే లోపలనే మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. వీడి పెళ్లి కబురు చెప్తే వచ్చినప్పుడు మనం వెళ్ళకూడదు, వెళ్దామని చెప్పి అంతే అని చెప్తాం. అంతా అయిపోయిన తర్వాత కార్డు ఇచ్చిన తర్వాత మనం ఏమంటామండి? మరి రండి అమ్మ, తప్పనిసరిగా రండి 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 అంటే తప్పనిసరిగా వస్తామని అంటాం. కానీ వెళ్తామా? వెళ్ళం. అదే కపటం అంటే. పైకి ఒకలాగా లోన ఒకలాగా. అందుకని పైన పెటారం, లోన లొటారం. కపటం అంటే అతి సింపుల్. పైన పెటారం,
లోన లోటారు ఏం ఉండదు. దేవుడు అలాంటి స్థితిని ఒప్పుకోడు. ఒకవేళ అలాంటి స్థితి ఉంటే, మనం పైకొకలాగా లోనొకలాగా ఉంటే, మనం చదివిన వాక్యం ప్రకారం పులిపిండి, ఇక్కడ చదివిన వాక్య ప్రకారం అపొస్తలుల కార్యాల్లో చదివిన వాక్య ప్రకారం ఏముందంటే దుర్మార్గత ఉంటుందటండి. నిండి ఉంటాం, దుర్మార్గముతో నిండిన వాడా అన్నారు పౌలు గారు. ఇంకేమన్నారండి? అపవాది కుమారుడా. మనం పైకొకలాగా లోపలొకలాగా ఉంటే అపవాది కుమారులం అయిపోతాం, దేవుని కుమారులము కాదు. ఇంకా అంటే రక్షింపబడిన తర్వాత విశ్వాసముగా కొనసాగుతున్నప్పుడు లోన్ ఎలాగుంటామో పైన కూడా అలాగే ఉండాలి. అందుకనే శిష్యులకు ఆయనను వెంబడించే వారికి ఒక ఎగ్జాంపుల్ తెలియచేయడానికి నతనీయులు పిలిచారు యేసుక్రీస్తు వారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చూపించేవారు యేసుక్రీస్తు వారు? ఇవాళ ఏ ఎగ్జాంపుల్స్ అండి? లైవ్ ఎగ్జాంపుల్ అంటే సజీవ సాక్ష్యాలు, లైవ్ అనమాట, గుర్తుండిపోయేవి. ఆ లైవ్ ఎగ్జాంపుల్స్లో ఒక భాగం ఏంటంటే నతనీయులు ఎక్కడో చెట్టు కింద ఉన్నాడు, పిలిచారు. పిలిచి, చూడండి అయ్యా మీరందరూ, ఇతని యందు ఏ కపటము లేదు. మన ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి కూడా లేఖనాల్లో రాయబడింది, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. దాని అర్థం ఏంటంటే రక్షింపబడిన తర్వాత మనలో ఉన్నటువంటి కపటము అనేటువంటిది పూర్తిగా నెమ్మదిగా పోతూ ఉండాలి. నెమ్మదిగా పైకొకలాగా లోనొకలాగా ఉంటే కనుక మనము దేనితో నింపబడతామంటే దుర్మార్గముతో నింపబడతాం. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే సైతాను యోబు విషయంలో అడిగినప్పుడు సైతాన్ని అడిగినప్పుడు దేవదేవుడు యోబు సంగతి విచారించావా అని అడిగారు. విచారించకపోవడం బట్టి నువ్వు అతని చుట్టూ కంచె వేసావు కదా, ఆ యోబు గారి జోరికి వెళ్ళలేను అన్నాడు. మన గురించి కూడా జెర్మీ గురించి ఆలోచించావా అని సాతాను దేవుడు అడిగాడు అనుకోండి, ఎంతో కపటం గలవాడు, బహు కపటం గలవాడండి ప్రభువా, నా కుమారుడే కదా. మందిరానికి వచ్చి తెల్ల బట్టలు వేసుకునేమో దేవుని కుమారులుగా కనపడతాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా కనపడతామండి? ఇక్కడ అన్నాడు అపవాది కుమారుడు. ఎవరు ఇలా మనం బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నామని ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. మన సంఘంలో యవనస్తులే కావచ్చు, పెద్దవారే కావచ్చు, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వాళ్ళకి గ్రహింపు అయిపోద్ది, ఈడు నోట చాలా కపటం ఉంది. కొంతమంది అంటూ ఉంటారండి నాతోటి, అయ్యి బాబోయ్ ఆడు నోరిపితే అయ్యగారు అన్ని అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు నాతో చెప్పారు. అంటే మన నోట కపటమైన మాటలు రాకూడదు. వాక్యుల మాట ఉంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్లెయిన్గా చెప్పి వాళ్ళేమి ముక్కు చెవులు కోసేది కదా మనకే. నేను రానండి పెళ్ళికి అని చెప్పు అనుకోండి, మనకు పట్టుకొని బరబర ముక్కు కోసేస్తారా, చెవులు కోసేస్తారా, కొన్ని చేటుకు నిలగా తిప్పేస్తారా? చెప్పరు కదా. అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పలేకపోతున్నాం. అంటే మనము కూడా అపవాది కుమార్తెలమని వాక్యం తెలియజేస్తుంది. నేను చెప్పట్లేదు, మనం చదివాం. అపవాది కుమారుడా అని అంటూ ఇంకేమన్నారండి? సమస్త నీతి జరిగించడానికి అసలు ఒప్పుకోం. యేసుక్రీస్తు వారేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యో నేను నీ దగ్గర రావాలంటే నువ్వే నా దగ్గర వచ్చాడు కదా. యేసుక్రీస్తు వారు అన్నారు, నీతి యావత్తు ఈలాగు జరిగించాలి. నీతి యావత్తు ప్రభువు యేసుక్రీస్తు వారు జరిగించారు. మనము కపటము కలిగి ఉన్నామంటే నీతిని జరిగించలేము. నీతిని జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఇంకా మనం చదివిన వాక్యం ఉందండి, నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు. వీడు దేవుని యొక్క తిన్నని మార్గాలనే చెడగొట్టేసేవాడు. ఏదో విధంగా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, పాస్టర్ గారికే కానుక ఇవ్వాలనుకుంటున్నానండి, నేను ఒక 1500 ఇవ్వాలనుకుంటున్నాను అనేటడికల్లా ఈ ఇష్టం లేని ఈ సహోదరికి కానీ సహోదరుడికి ఎలా ఉంటానంటే, ఎందుకు వాళ్ళకి బోల్డ్ డబ్బులు, మాంగారు పెన్షను, అత్తగారి పెన్షను, అయ్యి బాబోయ్ 1500 ఎందుకు, 500
వేరే పాస్టర్లకి ఇచ్చుకో. నీతికి విరోధులు ఇలాగే మాట్లాడతారు. చూడండి వాక్యం ఉందండి, తిన్నని మార్గములను చెడగొట్టుట మానవ. కపటము గలవారు దుర్మార్గముతో నిండి ఉండడమే కాదు, సాతాను కుమారులుగా ఉంటారు. దేవుని తిన్నని మార్గాల్ని చెడగొడతారు. ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం మందిరానికి ప్రార్థనకు వస్తాను అనుకోండి, అయ్యి బాబా ఈ ఎండలో కూడా వెళ్ళిపోవాలమ్మా. ఈవిడేమో ఎండలో కూకొని ఉంటుంది ఇలాగా బయట గుమ్మం దగ్గర. బైబిలిట్కి వెళ్తున్న వాడిని చెడగొడతారు. అందుకనే కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టిందన్న. దేవుని కార్యాల విషయంలో, ప్రభు యొక్క తినని మార్గాల విషయాల్లో మనము కార్యాలను చెడగొట్టే వారముగా ఉండకూడదు. దానికి రిలేటెడ్గానే చిన్న వర్డ్ రాస్తారు వాక్యం. ఏముందంటే ఆత్మను ఆర్పకుడి. అంటే ఎవరిలో అయితే కపటం ఉంటుందో వారి నోట ఆంతర్యంలో కపటం ముచ్చుకొని. ఇంకొక ఎగ్జాంపుల్ ఉందండి, భోజనానికి పిలిచటండి, ఏమండి ఫిష్ కర్రీ చేసుకోండి, ఫ్రై చేసుకోండి, ఇది చికెన్ బిర్యానీ అండి, ఇది దమ్ బిర్యానీ అండి వేస్తూ ఉంటారు. కానీ లోనంట లెక్కలు వేసుకుంటాడంట. జాయింట్ 85 రూపాయల అంటే 85 రూపాయలు ముక్క తినేతను ఈడు తినేతను 85 ప్లస్ 25. లోనే ఈడు భోజనం చేసి లోపల ఈడికి 250 రూపాయలు లెక్క వచ్చేద్ది. అయ్యి బాబోయ్. పైకి మాత్రం పెరుగు చట్నీ వేసుకోండి, పెరిగేసుకోండి, బూరి ఇంకోటి తినండి. బూరి ఎంత అంటే ఇప్పుడు బయట కాస్ట్ 12 రూపాయలు. అయ్యి 3 ఊర్లు తిన్నాడు. 3 12 36. అయ్యి బాబు లెక్కలో అలా లెక్కలు వేసుకుంటారు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. లెక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారని వాక్యం చెప్తుంది. అది కూడా కపటంలోకే వస్తుంది. మన భోజనం పెట్టినప్పుడు లెక్కలు వేసుకోకూడదు. వాళ్ళు ఎంత తింటారంటే అంత తినవడమే. అలాంటివి కానప్పుడు ఎందుకు పిలిచాం మన భోజనానికి? ఒక్కొక్కటికి 4 బూరెలు అంటే ఇష్టం. ఏ తమ్ముడా ఇంకోటై, ఇంకోటై, ఇంకోటై. ఈ మనవాళ్ళకి వేయాలి, తీమానవాళ్ళు తీసేయాలి. బలవంతంగా కోరకూడదు. ఒక్కొక్కటి తింటారు, షుగర్ 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 అంటూ ఉంటారు. మానేయండి, అది తీసి పక్కన సిస్టర్కి వేసేయండి. హృదయములో కపటం ఉంచుకుంటే, లెక్కలేసుకుంటూ దేవుని యొక్క తిన్నని మార్గాలను మనం ఏం చేస్తుంటండి, దేవుని మార్గాలను చెడగొట్టే వారిలో మనము ఉండకూడదు. అలా ఉంటే కనుక మనలో ఏమంటండి, పులిపిండి. నిష్కపటంగా ఉండలేం, అంతా కపటమే. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. వీళ్ళ తాతయ్య నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట చెప్తుండ్రు, రేయ్ పలానా ఇంటికి నువ్వు వెళ్ళమంటే చాలా జాగ్రత్తగా ఉండాలరా అనివాడు నన్ను. సంసన్ గారు, పలానా ఓల్డింటికి నువ్వు వెళ్ళమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పలానా ఓల్డింటికి నువ్వు వెళ్ళకో, పలానా ఓల్డ్ దగ్గర భోజనము చెయ్యకు. మనం అంటూ ఉంటాం, వాళ్ళ ఇంటి దగ్గర నేను ఎప్పుడు చెయ్యి కడగలేదండి అంటూ ఉంటాం. వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు కూడా చెయ్యి కడగలేదండి అంటూ ఉంటాం. మనము కపటము గల వారు ఎవరో, కపటం లేని వారు ఎవరో మనం గ్రహించాలంటే మనకేం కావాలండి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. ఒకవేళ ఇలాగ మన కపటం కలిగి ఉంటే ఎలా ఉంటుందో చూడండి. యోబు గ్రంథంలో చూద్దాం, ముగించేస్తానండి. జస్ట్ కపటము ఎవరు కలిగి ఉంటారని యోబు గ్రంథంలో రాయబడిందంటే 15వ అధ్యాయం, యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనమండి. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము. కొంతమంది తాతలో అమ్మమ్మలో కపటం, వాళ్ళ పిల్లలకి కపటం, వాళ్ళ మనవలకు కూడా కపటం వచ్చేసింది. నేను చూశానండి. వాళ్ళకి వంశపారంపర్యంగా కపటం వెళ్ళిపోతుంది. వాళ్ళే ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటారు కపటం గల వాళ్ళు. నువ్వు అలా చెప్పు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల ఎగ్జాంపుల్ ఏముందండి, అననీయ సప్పేరలాగా లోన్ మాట్లాడేసుకొని లోపల బయటకు వచ్చి చెప్పేస్తుంటారు.
కానీ కపటం ఎవరిలో ఉంటుందని ఉందంటే వాక్యంలో మన చదివిన యోబు గ్రంథంలో భక్తిహీనుల కుటుంబంలో కపటం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మనము కపటము కలిగి ఉన్నామంటే సరైన భక్తి చేయట్లేదు అని యోబు గ్రంథంలో మనకు కనపడుతుంది. అందుకనే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనని న్యూ టెస్ట్మెంట్లో ఉంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కొందరు వారి కడుపున కపటము. మనము కొంచెము కపటంగా ఉంటే మన బిడ్డలకి రెట్టింపు వచ్చేద్ది. తాతలది ఎవరికి వస్తుందంటే కపటం కూతురికి కొడుకుకి రాదు. ఎవరికి వస్తుందండి? మనవరికి. అకార్డింగ్ టు సైన్స్ బయాలజికల్ ఆర్డర్ ప్రకారం తాతలోనో అమ్మమ్మలోనో ఉన్నటువంటి కపటం కొడుకులకి కూతుర్లకి రాదు. అచ్చం టీజ్గా 1000 రెట్లు మనవడికి దిగిపోద్ది అంతే. ఆడు అలా కపటంగా బహు కుయుక్తిగా ఉంటాడు. వాక్యం ఎందుకని అతడు బహు కపటం గలవాడు అని రాయించారు. ఈ కపటము కలిగిన ఇళ్ళు ఎలా ఉంటాయి ఆ రెఫరెన్స్ చూపించుకొని ముగించేసుకుందాం అండి. కపటము కలిగిన ఇళ్ళు ఎలా ఉంటాయని ఇర్మియా గ్రంథంలో రాయబడిందండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనము అందరము కలిసి చదవదాం. 5:27 ఇర్మియా గ్రంథము. తీశారు కదండి అందరూ. షైన్ గారు కూడా తీస్తారు. చదువుదాం చూడండి. పంజరము పెట్టెలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను. అదండి, కొంతమంది ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు, కొంతమంది గొప్పవారు అయిపోతారు. దేని బట్టండి? కపటముగా సంపాదించేస్తూ ఉంటారన్నమాట. కొంతమంది మినిస్టర్స్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏమి ఉండదు. వాళ్ళకి 2 లక్షలు, వీళ్ళకి 2 లక్షలు అడిగేసి మొత్తం మీద పార్టీ ఫండ్ కట్టేసి మినిస్టర్లు అయిపోతారు, ఎమ్మెల్యేలు అయిపోతారు. ఒక 2 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఒక 100 కోట్లు సంపాదించాలి. కనుక కపటంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కపటంగా ప్రవర్తించి వీళ్ళు డైరెక్ట్గా లంచం తీసుకోరు. కొంతమంది కపటం గల వాళ్ళని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కపటం గల వాళ్ళని కొంతమంది భార్యలను ఏర్పరుస్తారు ఆ పని నిమిత్తం. ఒక ఇంజనీర్ ఉన్నారు, ఆ ఇంజనీర్ గారు ఆయన చేతితో ఎప్పుడు కూడా లంచం తీసుకోలేదంట. ఎప్పుడు లంచం తీసుకోలేదు, ఆయనే చెప్పాడు నాకు. కానీ ఆయన లంచం ఎలా తీసుకుంటాడంటే ప్రతి నెల కిందనటువంటి ఆఫీసర్స్ కవర్లో పెట్టి డబ్బు భార్యమణి గారికి అందిస్తారటండి. ఆయన చెప్పిన మాట. ఆయన చేతితో లంచము పట్టుకోడు. వాక్యం మనం చదివాం యోబు గ్రంథంలో లంచగొండుల యొక్క చూడండి. ఇందాక మనం చూస్తాం చూడండి. చాలామందికి ఈ వాక్యం తెలియక బిలీవర్స్ కూడా లంచాలు తీసుకుంటూ ఉంటారు. యోబు 15:34 2వ వచనంలో ఉందండి. 15:34 2వ వచనం 2వ లైన్లో, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. జేసీరావు గారి మీటింగ్ జరుగుతున్నాయి కదండి. ఆయన మొన్న చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళకి చర్చికి స్థలం లేదు. ఢిల్లీ సెంట్రల్ ప్లేస్లో ఒక మిషన్ కాంపౌండ్లో చర్చ్ రన్ చేసుకుంటున్నారు. ఒక హాల్ రెంట్కి తీసుకుని ఆ హాల్ రెంటు ప్రతి సంవత్సరం అడ్వాన్స్ కడుతూ ఉంటారంట. వాళ్ళు ఎన్ని లక్షలు అంటే 6 లక్షలు. చర్చ్ రన్ చేయడానికి ప్రతి నెల అడ్వాన్స్గా కట్టేస్తారటండి. ఎన్ని లక్షలు కడతారండి? 6 లక్షలు కానుకల నుంచి తీసి కడతారని చెప్పారు వాళ్ళు. గవర్నమెంట్కి అప్లికేషన్ పెడితే స్థలం ఇస్తాము అన్నారు. కమిషనరేట్కి ఆ లెటర్ వచ్చింది. వాళ్ళు కొన్ని కోట్లు లంచం అడిగారు. ప్లేస్ ఇవ్వడానికి గవర్నమెంట్ అడగలేదు, గవర్నమెంట్ అఫీషియల్స్ లంచము అడిగారండి. జేసీరావు గారు ఆయనతో 4 ఉన్నారటండి. ఏకీభవించి ప్రార్థన చేసేవాళ్ళు. మీరు స్థలం ఇస్తే ఇవ్వండి, లంచం మాత్రం 9 పైసా ఇవ్వము. రెడీగా ఉన్నారు వాళ్ళు. జస్ట్ లంచం ఇస్తే చాలు ఇచ్చేస్తామండి. వీళ్ళు ఏ పట్టు మీద ఉన్నారంటే
నయా పైసా లంచము ఇవ్వము. కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. ఆయన చెప్పిన మాట. వాళ్ళ దగ్గరికి ఎలాంటి ఆఫీసర్స్ వస్తారంటే, జేసీరావు గారి సంఘానికి ఆయన చెప్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి, ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ వీళ్ళకి చర్చి దగ్గరలో ఉందంట. ప్రతి సంవత్సరం 10 మంది లోపల ఎవ్రీ సండే అటెండ్ అవుతారటండి అక్కడికి ఐఏఎస్ ఆఫీసర్స్. ఆ చర్చికి అటెండ్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఐఏఎస్ సెలెక్ట్ అవుతున్నారని చెప్పారు జేసీరావు గారు. ఇప్పుడు 8 మంది వస్తున్నారటండి వాళ్ళ చర్చికి. ఆ చర్చ్ మెంబర్స్ ఎలాంటి వాళ్ళు అంటే, ఒక ఆయన పేరు జక్కయ్య. ఆయన పేరు ఏం పేరండి? జక్కయ్య. ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు ఢిల్లీ. ఆయన పొజిషన్ ఏంటంటే, సిబిఐలో 2 రకాలు ఉంటాయంట. పొలిటికల్ లెవెల్లో ఉన్న పీపుల్ని సిబిఐలో చేయడానికి డిఫరెంట్ సిబిఐ ఉంటుందటండి. సిబిఐ దానికి ఆల్ ఇండియా లెవెల్లో హెడ్ ఆయన పేరేం పేరండి? జక్కయ్య. ఆయన కొన్ని నెలల క్రితమే ఢిల్లీకి వచ్చారంట. వచ్చినప్పుడు నెంబర్ ఇచ్చారు ఆయనకి, పలానా జేసీరావు గారికి ఫోన్ చేసి అక్కడ అసెంబ్లీకి వెళ్ళండి అని. జేసీరావు గారికి ఫోన్ చేశారంట ఆయన. బ్రదర్, నా పేరు జక్కయ్య, నేను ఇలాగ ఢిల్లీకి వచ్చానంటే, జక్కయ్య నువ్వు చెట్టు దిగవా అన్నాడంట ఆయన. ఆయన ఎవరో తెలియదు. ఫోన్లో ఏమన్నాడు, ఎంత పెద్ద ఆఫీస్ని పట్టుకుని ఏమన్నాడు నేను జేసీరావు గారు పేరు జక్కయ్య అనగానే, జక్కయ్య నువ్వు చెట్టు దిగవా అన్నాడు. అంతే గట్టిగా మాట్లాడతారు జేసీరావు గారు. ఆయన పెద్దగా నవ్వుకొని, అయ్యా జేసీరావు గారు, నేను ఎప్పుడో దిగేసాను అయ్యానంట, నేను మారుస్ పొందాను, రక్షింపడ్డానని. ఆయన ఎలాంటి ఆఫీసర్ అండి? ఆల్ ఇండియాకే హెడ్ ఆయన పేరు జక్కయ్య. ఆయనను ఈయనేమన్నాడండి? చెట్టు దిగావా అంటే మారు మనసు పొందావా అంటే, ఈ కపటము విషయంలో ఎంత భక్తులమైనా మనము మారు మనసు పొందాలంతే. ఒక్కసారి ఇప్పుడు మారు మనసు పొందానంటే చాలదు. అందుకని వాక్యంలో ఉందంటే, పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియచ్చేయను. ఇర్మియా గ్రంథంలో వచ్చిన చదువుకున్నాం. పంజరము పెట్టెలతో నిండినట్లు. నేను 2 కుటుంబాలు చూశాను. అందరూ కపటమే, ఒక్కళ్ళ సరైన మాట చెప్పరు. ఇంటిలోనేమో మంచి లంచ్ టైంలోకి వెళ్ళేటికల్లా మంచి మటన్ గోంగూర వాసన వస్తుంది ఇంటి దగ్గర. లోపలికి వెళ్ళగానే వాసన తగ్గుద్దండి. మటన్ వాసన తాగదు, బిర్యానీ వాసన తాగదు, ఏ వాసన వస్తున్నాం కదా. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇల్లు అందరూ మాట్లాడుకున్నా, ఆడికొచ్చాడు జర్మిగాడు వచ్చేసినట్టున్నాడు అనుకొని, ఏం కూర? గోంగూర. ఉట్టి గోంగూరే. నేను ఊరుకోను కదా, ఉట్టి గోంగూరే, మటనే లేదా, అదే లేదా, ఇదే లేదా అని మళ్ళీ వాళ్ళతోటే సౌలే మటన్ అని అలా చెప్పించేస్తారు. ముందేం చెప్తారండి వాళ్ళు? గోంగూర. అదే మరి కపటం అంటే. మనం ఇంట్లో వండుకున్నది బయట వాళ్ళకి చెప్పం కదా, సరిగ్గా చెప్పం. బట్టలు కొనేసుకున్న షాపింగ్ అయిపోయిందండి క్రిస్మస్ కంటే, ఇంకెక్కడ వెళ్ళాలి సిస్టర్, అప్పటికే కొనేసి ఉంచుతారు వీళ్ళు. వెళ్ళాలి సిస్టర్ గారు. ఈవేళ వాక్యం మాట్లాడేది ఏంటంటే, ఎంత విశ్వాసమైన, ఎంత పరిశుద్ధులమైన, ఎంత ప్రార్థన చేసినా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా లేకపోతే కనుక మనలో ఏమన్నట్టండి? కపటం. మనం నీతికి విరోధులం, అపవాది కుమారులము, దేవుని యొక్క తిన్నని మార్గాలని చెడగొట్టే వాళ్ళలో ఒకళ్ళు అయిపోతాం, ఆత్మను ఆర్పేస్తాం. కనుక ఈవేళ వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, పాతదన పులిపిండి తీసి పారవేయడు. అప్పుడు 7వ వచనంలో ఏముందంటే, మీరు పులిపిండి లేనివారు. దేవుడు ఏమంటాడు మళ్ళీ స్టేట్మెంట్ అండి, మీలో ఎవరికి కూడా పులిపిండి లేదు, ఒకవేళ పులిపిండిలాగా అయిపోతారేమో అని మన కాషనిస్తూ ఏమన్నారంటే, క్రొత్త ముద్ద అవుటకై. అంటే మనం ఎప్పటికప్పుడు ఇడ్లీ పిండి ఒక 2 రోజుల అడుగులే ఎలా ఉంటుందండి రేచల్ గారు? పులిసిపోద్ది. ఇడ్లీ పిండే 2 రోజుల తర్వాత మనం అవతల పడదు. ఒకవేళ ఇంట్లో ఉన్న ఎంత కొంప అంటే అయ్యి బాబు పీల్చులకు తెలుస్తుంది, వంటగదిలో రాణులకి ఏం తెలదావు. పెసరపప్పు కడిగిన నీళ్ళు, కొన్ని రకాల నీళ్లు వాసన చూస్తే మనకి పెసరట్టు తినలేం, అది తినలేం, ఏది తినలేం. మగోళ్ళు రారు కదా, లొట్లేసి తెస్తూ ఉంటారు. వండినోళ్ళు కొంతమంది కొన్ని వస్తువులు వండిన స్త్రీలు తినరు, అందరికి పెట్టేస్తారు కానీ తర్వాత తింటాను. అలాగా తినని వాళ్ళు ఇస్తారు ఒకళ్ళు మాకు పెట్టేద్దే, ఓ లొట్లేసి తినేస్తూ ఉంటాం. నువ్వు తినవే? అదే తింటాను కాసేపు అన్నాక, నాకు తింటాను.
మళ్ళీ అది తన తినాలనుకున్నది శాస్త్రాలు తీసి మళ్ళీ మాకి పెట్టేది. అంటే పొద్దున్న ఎక్కువేసాను అంటది. కొంతమంది తయారు చేసినప్పుడు వాళ్ళు తినరు, వాళ్ళకి తెలుసు అందరు కొట్టించేస్తారు, కానీ కోమగా మజ్జిగేసి తినేస్తారు, తినకుండా మజ్జిగేసుకొని. ఆడవాళ్ళకి అలాంటి విషయాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు మామూలుగా తినేసి మగవాళ్ళకి ఏదో వండి పడేస్తుంటారు. కనుక ఫైనల్ వర్డ్ ఏముందంటే పులియని రొట్టెల పండుగ. ఆదివారం అంటే మనకేంటండి? పులియని రొట్టెల పండగలా ఉండాలి మనకే. పెళ్ళిళ్ళు వేరు, మిగిలిన కార్యక్రమాలు వేరు, పండగ వేరు. పండుగ వాతావరణం అండి అంటాడు కదా. ఎవరైనా సరే పెళ్ళి అవుతుంది అనుకోండి, అందరూ హ్యాపీగా ఉంటారు, కానీ పెళ్లి కూతురికి ఒక్కోసారి భయంగా ఉంటుంది, బెంగగా ఉంటుంది. ఎందుకు? తోలేస్తారు ఇక్కడి నుంచి ఇంటికి. అక్కడికి వెళ్తే అంట్లు తామాలి, ఆడికి వెళ్తే బట్టలు ఆరేయాలి, ఆడికి వెళ్తే ఆ పనులు చేయాలి. ఇవన్నీ ఆలోచనతో ఉంటుంది దేవుడి. తల్లిదండ్రుల ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది పెళ్ళి అవుతూ ఉంటే, తోటి స్నేహితుల ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, అక్కడ పురుషుడు ఆలోచన ఒక రకంగా ఉంటుంది. వచ్చేస్తుందిరా బాబు, నాకేం నా దేవత అనుకుంటున్నాడు, గయ్యాళ్ళుగా పోతుంది అనుకోడు, వచ్చేస్తుంది. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి, నా దేవత వచ్చేస్తుంది, కళ్ళ దేవత వచ్చేస్తుంది అనుకుంటాడు. అక్కడ రెండో రోజు ఇక్కడ బయటపడదాం, గయ్యాళ్ళు గంప మామూలు గంప అని. కానీ మన జీవితాల్లో పులిపిండి లేని వారముగా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం మనకి ఎలా ఉంటుందండి? పండగలాగా ఉంటుంది. పండగలాగా రావాలి మన మందిరానికి. ఈశ్వరో అంటే వెళ్దాంలే సిద్ధపడ్డావా? ఈ లోపల అయ్యగారు రెడీ అయిపోయేలాగా చూస్తుంటాడు మంచం మీద ఇలాగా. ఇంకెక్కడ పండగ? వాక్యం చెప్తుందంటే ఆదివారం అంటే పండగ వాతావరణం మనలోకి వచ్చేయాలన్నమాట. పులియని రొట్టెల పండుగ. క్రీస్తును మన పసకా పశువు వధింపబడ్డారు. ఆయన మరణము మనకి పండగ అయిపోయింది. ఏమైందండి? ఆయన మరణము మనకి పండుగ. నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో, అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపినా నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మారాలా లేచితివి. మన ఇంట్లో దేవుని మందిరంలో పండుగ వాతావరణం ఉండాలంటే మనలో కపటము ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. పైన ఒకలాగా లోనొకలాగా ఉండకూడదు. వడ్డించిన తర్వాత మన లెక్కలు పెట్టుకోకూడదు. 3 పండ్లు 36, బూర్లు 36 రూపాయలు తినేసాడు, 85 రూపాయలు జాయింట్. ఈ లెక్కలేమి ఉండవు. పెట్టారంటే సమృద్ధిగా పెట్టేస్తారు. దేవుని మందిరానికి కూడా మనకు సమృద్ధి అయిన ఆహ్వానం ఉంది. యేసుక్రీస్తు వారు అన్నారు, దేవాది దేవుడు నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. అంటే పండక్కి ఎలా వెళ్ళిపోతూ ఉంటామో, తిరునాళ్ళకి రకరకాలు వెళ్ళిపోతూ ఉంటారు. మందిరానికి వాటన్నిటిని మించింది దేవుని యొక్క మందిర సహవాసము. దేవుని మందిరములో దేవుడు పండుగలో ఎంతటి ఆశీర్వాదం ఇస్తాడో మనకి కూడా అంతటి ఆశీర్వాదాలు ప్రభు బల్లో పాల్గొనడం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృపలు దేవుడు మనకు దయచేయను గాక. ఆమె దగ్గర మా తండ్రి నీ వాక్యం వాళ్ళు ముద్రించి ఫలింపు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె.